ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. బంజారా, పికెట్, కూకట్పల్లి, బుల్కాపూర్ నాలాల నుంచి హుస్సేన్ సాగర్లోకి వరద కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్ల వరకు నీటి మట్టం చేరుకుంది. జలాశయంలో ఎఫ్టీఎల్ దాటకుండా వాటర్ లెవెల్ను మెయింటైన్ చేస్తున్నారు జలమండలి అధికారులు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్కు 400 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 776 క్యూసెక్ల నీటిని ప్రాజెక్టు తూముల నుంచి మూసీలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. హుస్సేన్ సాగర్ జలాశయం నుంచి సదానందం మరింత సమాచారం అందిస్తారు. నగరంలో కంటిన్యూస్గా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్కి వరద నీరు ప్రవాహం పెరిగిపోతూ ఉంటుంది. సో అటు పికెట్ నాలా, బంజారా నాలా, బుల్కాపూర్ నాలా, కూకట్పల్లి నాలా, ఈ 4 నాలాల నుంచి వరద పెరగడంతో హుస్సేన్ సాగర్కు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్కి వాటర్ చేరుకోవడంతో కిందికి వదులుతున్నారు అధికారులు. ఎట్ ప్రజెంట్ మనం హుస్సేన్ సాగర్ తూముల వద్ద ఉన్నాము. సో ఇక్కడ సిచ్యువేషన్ చూసుకోవచ్చు. యాక్చువల్గా హుస్సేన్ సాగర్కు సంబంధించి ఇప్పటికే పూర్తిగా నిండుకుండలా మారింది. సో దీనికి ఫుల్ ట్యాంక్ లెవెల్కు రీచ్ అయిపోయి ఎక్కువ కావడంతో కిందికి తూముల ద్వారానైతే అధికారులు వాటర్ అంతా కూడా వదులుతున్నారు. సో యాక్చువల్గా హుస్సేన్ సాగర్కు సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 513.41 మీటర్స్. సో యాక్చువల్గా ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి 513.19 మీటర్స్ వరకు ఉంచి మిగతా వాటర్ అంతా కూడా వదిలేస్తున్నారు. సో యాక్చువల్గా మ్యాక్సిమం వాటర్ లెవెల్ హుస్సేన్ సాగర్కు సంబంధించి 4.75 మీటర్స్ ఉంటుంది. కానీ అంతవరకు రాకముందుకే ఎఫ్టీఎల్ వరకు రాగానే వాటర్ అంతా కూడా కిందికి వదులుతున్నారు. ఇక హుస్సేన్ సాగర్కి వచ్చే ఇన్ఫ్లో కూడా భారీగా పెరుగుతుంది. సో యాక్చువల్గా నిన్న నైట్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు హెవీ ఫ్లో వచ్చింది. 1200 క్యూసెక్ల వరకు ఈ హుస్సేన్ సాగర్కి ఇన్ఫ్లో వచ్చింది. కానీ ఇప్పుడు కొద్దిమేర తగ్గింది. ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్షం అంతగా లేదు. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ నైట్ ఉందని చెప్పారు కాబట్టి మార్నింగ్ నుంచి వర్షం లేకపోవడంతో ప్రస్తుతానికి ఇన్ఫ్లో వచ్చేసి 400 క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో వస్తుంది. సో ప్రస్తుతానికి అవుట్ఫ్లో అంటే బయటికి వదిలేది 776 క్యూసెక్ల అవుట్ఫ్లో అయితే బయటికి వదులుతున్నారు. మనం చూస్తున్నాం కదా, ఈ హుస్సేన్ సాగర్ తూముల నుంచి అశోక్ నగర్, అలాగే నెక్స్ట్ వచ్చేసి గోల్నాక, అంబర్పేట ద్వారా తిరిగి ఈ వాటర్ అంతా కూడా మూసీలో కలుస్తుంది. ఇక మరోవైపు ఇన్ఫ్లో గురించి చూస్తే ముఖ్యంగా ఈ హుస్సేన్ సాగర్కి 4 నాలాల ద్వారా వాటర్ వస్తుంది. ఒకటి కూకట్పల్లి నుంచి, ఆ కూకట్పల్లి ఏరియా, ఆ జీడిమెట్ల నుంచి, జీడిమెట్ల, కూకట్పల్లి, అలాగే అక్కడి నుంచి వచ్చి బాలానగర్, ఆ ఏరియా నుంచి వచ్చేదంతా వాటర్, వర్షం పడిన వాటర్ కానీ, ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కానీ అంతా వచ్చి హుస్సేన్ సాగర్లో ప్రస్తుతం మనం చూసిన హుస్సేన్ సాగర్లో కలుస్తూ ఉంటుంది. ఇక మరోది బుల్కాపూర్ నాలా, ఇది చాలా లాంగ్ నాలా, షేక్పేట ఆ రూట్ పైనుంచి వచ్చి ఆ వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చి కలుస్తాయి. ఇంకోటి బంజారా నాలా, సో పైన ఎగువన ఉన్నటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఆ ఏరియాల నుంచి వచ్చేదంతా కూడా ఇక్కడ ఈ బంజారా నాల నుంచి ఇక్కడ కలుస్తుంది. ఇంకోటి పికెట్ నాలా. పికెట్ నాలా అంటే ఇటు సికింద్రాబాద్ ఏరియా కానీ, మారేడుపల్లి, వెస్ట్ మారేడుపల్లి, ఈస్ట్ మారేడుపల్లి, ప్యాట్ని ఆ ఏరియాల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ పికెట్ నాల ద్వారా వచ్చి ఇందులో కలుస్తుంది. సో ఈ వాటర్ అంతా పెరిగిపోవడంతో, వరద ప్రవాహం పెరిగిపోవడంతో, ఎందుకంటే సిటీలో లాస్ట్ 3 డేస్గా హెవీ రెయిన్ పడకపోయినా కానీ కంటిన్యూస్గా రెయిన్ఫాల్ అనేది నమోదు అవుతూనే ఉంటుంది. సో ఆ వర్షపు నీళ్ళన్నీ కూడా వచ్చి హుస్సేన్ సాగర్లో కలుస్తున్నాయి. కాబట్టి సో ఇదంతా ఈ వర్షపు నీరు పెరగడంతో, వరద పెరిగి ఈ హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ దాటిపోవడంతో కిందికి వాటర్ అయితే వదులుతున్నారు. సో యాక్చువల్గా దీనికి గేట్లు అనేటివి ఏమి ఉండవు. ఈ తూముల ద్వారానే వాటర్ అంతా కూడా ఎత్తుతారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ వాటర్ అంతా కూడా ప్రస్తుతానికి వదిలేశారు కిందికి. ఇక మరోవైపు ఈ అశోక్ నగర్ కానీ, దోమలగూడ, అలాగే అంబర్పేట్, దీంతో పాటు గోల్నాక ఏరియా మీదుగా ఇదంతా మూసీలో కలుస్తుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే ఈ నాలాకు పక్కన అటు ఇటు ఉన్నారో వాళ్ళను ఇప్పటికే అధికారులు అలర్ట్ చేశారు. సో ప్రస్తుతానికైతే హెవీ ఫ్లో లేదు, ఎక్కువగా వదలడం లేదు. ఒకవేళ మళ్ళీ ఈరోజు ఈవినింగ్ నైట్ వర్షం అనేది ఇంకా పెరిగితే, ఎందుకంటే ఐఎండీ ఇప్పటికే చెప్తుంది ఈరోజు ఈవినింగ్తో పాటు నైట్ కూడా హెవీ రెయిన్ ఉంది సిటీకి అని వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి ఒకవేళ ఈరోజు ఈవినింగ్ ఆర్ నైట్ హెవీ రెయిన్ పడితే అప్పుడు ఇటు బయటికి వదిలే వరద కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా అధికారులు కూడా దీనిపైన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సో ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో ఉంది, దీంతో పాటు వరద ఏ నాలాల నుంచి ఎక్కువగా వస్తుందనే అన్ని విషయాలను ప్రస్తుతానికైతే అధికారులు దీన్ని పూర్తిగా మానిటరింగ్ చేసి దానికి అనుగుణంగా, అంటే ఎఫ్టీఎల్ లెవెల్ వరకు వాటర్ నుంచి మిగతా వాటర్ అంతా కూడా బయటికి పంపిస్తున్నారు. ఇక ఈ బయటికి వెళ్ళే నాలా చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ప్రస్తుతానికి అలర్ట్ చేస్తాం. వర్షం కనుక పెరిగి ఇంకా వరద పెరిగితే అప్పుడు అధికారులను ఆన్ఫీల్డ్లో డిప్లాయ్ చేసి చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ని కూడా ఎవాక్యుయేట్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో సదానందం, V6 న్యూస్, హుస్సేన్ సాగర్.